హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ శిరీష. చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు గ్యాప్ అంటే కొంచెం బిజీ ఉండే ఆఫీస్ పనిలో, ఇంటి పనిలో, బేబీతో అస్సలు కుదరట్లేదు. అండ్ వీటన్నిటితో ఈ కాంటెంట్ క్రియేషన్ కష్టమే, కానీ నా ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక హెల్దీ అండ్ ఈజీ రెసిపీ చేసి చూపిస్తున్నాను. అదే మిక్స్డ్ వెజిటబుల్ రైస్. ఈ రెసిపీకి మన దగ్గర ఉన్న ఏ వెజిటబుల్స్ అయినా వాడుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి: క్యారెట్, మొక్కజొన్న, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ఉన్నాయి. సో వాటిని నేను వాడేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, 5-6 పచ్చిమిర్చి మీడియంగా కట్ చేసి వేసుకోవాలి. మనం తినే స్పైసీ లెవెల్ని బట్టి ఈ పచ్చిమిరపకాయలు వాడుకోవచ్చు. దాని తర్వాత ఒక చిన్న ఆనియన్ ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అన్నీ కలిపేసి కొంచెం వేగాక మన దగ్గర ఏవేవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి. అన్నిటిని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. కొంచెం వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలి కదా. అండ్ ఒక 5 నిమిషాలకి ఒక పావు చెంచా పసుపు వేసి కలపాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ ఉడకడానికి కాస్త టైం పడుతుంది. కాసేపు అయ్యాక కొంచెం మసాలా పొడి వేసి కలిపేసాను. ఉప్పు కూడా వేసేసాను. అవన్నీ మంచిగా కలిపేసి మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి, ఎంత కావాలో అంత. అండ్ వీటన్నిటిని మంచిగా కలిపేసి అన్నాన్ని మంచిగా కలపాలి. కొంచెం నిమ్మకాయ కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర నిమ్మకాయ లేదు, బట్ ఉంటే మాత్రం కలుపుకుంటే రుచి చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ టేస్టింగ్ టైం. డిష్ అయిపోయింది. చాలా బాగుంది. ఇట్స్ గుడ్. అండ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. కొన్ని కీరా కూడా పెట్టుకున్నాను ప్లేట్లో. సో హెల్దీ అండ్ ఈజీ వెజిటబుల్ రైస్ ఇస్ రెడీ. ఒక టోటల్ హెల్దీ లంచ్ ప్లేట్ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. టైం చాలా ఈజీగా అయిపోయింది, చాలా తొందరగా అయిపోయింది, ఎక్కువ శ్రమ లేకుండా. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఇక్కడ మా బుడ్డోడు కూడా తింటున్నాడు కీరా. అండ్ మీరు కూడా ఉన్న వాటితో హెల్దీగా చేసుకొని తినండి. ఆల్వేస్ చూస్ హెల్త్ ఫస్ట్. హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీగా ఉండండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.